హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు శనగపప్పు ములక్కాయ టమాటా రెసిపీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది రైస్లో కన్నా, చపాతీ, పూరి దేంట్లో అయినా చాలా బాగుంటుంది. సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ 1 కప్ శనగపప్పు తీసుకున్నానండి. దాంట్లో ఆయిల్ ఇంకా కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. శనగపప్పు కూడా కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు దీంట్లో కావాల్సిన వెజ్జెస్ చూసేద్దాం. ఇక్కడ ములక్కాయలు ఇట్లా లెంత్ వైజ్ కట్ చేసుకున్నానండి, చిన్న చిన్నగా. ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ స్లైస్ చేసుకున్నాను. ఒక పెద్ద టమాటా కూడా స్లైస్ చేసుకున్నాను. 2 to 3 మిర్చీలు కూడా ఇట్లా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్యాన్ తీసుకొని ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఫస్ట్ ములక్కాయలు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసానండి. ఒక బే లీఫ్, బిర్యానీ ఆకు వేసుకోండి. కొద్దిగా ఆయిల్లో మనం ఫ్రై చేసుకున్నాక వెజిటేబుల్స్ వేసుకుందాం. ఇప్పుడు ములక్కాయలు వేసేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్లో ఇవి ఫ్రై చేసుకుందాం. పచ్చి స్మెల్ ఉంటే రా స్మెల్ పోతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టి కొద్దిగా ఫాస్ట్గా మనం ఫ్రై చేసుకుందాం. ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది చూడండి. మరీ స్మాష్ అవ్వకుండా కొద్దిగా బద్దలు బద్దలుగా ఉంది. సో ఇలాగే మనకి పప్పు అనేది ఉండాలి. సో ఇదే వాటర్తోని మనం కర్రీలో వేసేద్దాం. కాసేపు మగ్గిన తర్వాత ఒకసారి చూస్తున్నానండి, ములక్కాయలు కొద్దిగా సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆనియన్స్, మిర్చి ఇంకా టమాటాలు వేసేద్దాం. ఇవి ఆయిల్లో కొద్దిగా సాటే చేసుకోండి. ఈ రెసిపీలో మీరు ఎక్కువ మసాలాస్ వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ ఇంట్లో పిల్లలు తిన్నారు కాబట్టి నేను కొద్దిగా స్పైస్తోనే చూపిస్తున్నాను. మీరు ఎక్కువ స్పైస్ తినేవాళ్ళు బిర్యానీ ఆకు, ఇలాయచీ, లవంగా అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్ అయిపోయాయండి. ఇక్కడ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దాని తర్వాత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మొత్తంగా మనం మిక్స్ చేసుకుందాం. ఇక్కడ 2 to 3 స్పూన్స్ కారం వేసుకున్నానండి, టీ స్పూన్స్. స్పైస్ మీరు తగ్గట్టుగా వేసుకోండి. పసుపు ఆల్రెడీ మనం పప్పు ఉడికేటప్పుడు వేసాను కాబట్టి ఇక్కడ వేయట్లేదు. ఇక్కడ 1.5 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఇది కూడా మీరు పెంచుకోవచ్చు, చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్. నేను 1.5 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు అంతా మిక్సప్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఎందుకన్నా మనకి పప్పులో కూడా వాటర్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా వేస్తున్నాను ఇక్కడ ములక్కాయలు ఉడకడానికి. ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు వేసేస్తున్నానండి, విత్ వాటర్ వేసేసుకుందాం. ఇంకా మీరు గ్రేవీ తగ్గట్టు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, కానీ ఈ నీళ్ళే సరిపోతాయి. సో మొత్తంగా కలిపేసుకుందాం. గ్రేవీ మంచిగా కుక్ అవుతుంది. ఈ స్టేజ్లో మీకు ఉప్పు తక్కువ ఉంటే వేసుకోండి. ఇప్పుడు లాస్ట్లీ కొత్తిమీర వేసుకుంటున్నానండి. స్పైస్ కూడా తగ్గుతాయి ఈ స్టేజ్లో మీరు చూసుకొని. గరం మసాలా వేసుకోండి. సో కాసేపు మూత పెట్టుకొని మోర్ కుక్ చేసుకుంటే అది దగ్గర పడుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మన గ్రేవీ రెడీ అయిపోయిందండి. ములక్కాయ టమాటా శనగపప్పు రెసిపీ సూపర్ కాంబినేషన్ విత్ చపాతీ అండ్ రైస్, ఈవెన్ పూరి ఆల్సో. సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సో ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. నేను ఇవాళ పూరితో సర్వ్ చేస్తున్నానండి. ఈ స్టైల్లో ఒకసారి రెసిపీ ప్రిపేర్ చేయండి, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ టేస్టింగ్. టేస్ట్ అయితే చాలా బాగుందండి, సూపర్గా ఉంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.